time to a million, then we all rich. ఫ్రెండ్స్ కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి కాబట్టి నేనైతే మ్యూట్లో పెట్టేశాను. ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి నచ్చితే చేసుకోండి. ఓకే, అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చాలా బాగా వచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే నేను లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ అయితే మీకు ఓపెన్ కాకపోతే మీకు ఎవరైనా మీ ఫ్రెండ్ దాన్ని వాట్సాప్ ఉంటే వాట్సాప్ పంపించుకోండి. ఇక్కడ నేను వాట్సాప్ అయితే పంపించుకున్నా, మీకు అయితే ఈజీగా ఇంపోర్ట్ అయిపోతుంది. 2.6 MB ఉంది. ఓకే, ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకైతే కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి కొద్దిగా లెంత్ ఎక్కువైనా స్వీట్ అండ్ షార్ట్ అనేది చెప్తాను, ఎక్కువైనా చూడండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, కంటిన్యూ. ఓకే, కంటిన్యూ అయిన తర్వాత ఇక్కడైతే మనకి సాంగ్ ఇంపోర్ట్ అయింది, అన్ని ఇంపోర్ట్ అయినాయి. కాకపోతే ఇక్కడ ఫస్ట్లో అయితే మీకు KTN రాజు అని నా నేమ్ ఉంటుంది, మీ నేమ్ ఏదైనా ఉంటుంటే పెట్టుకోండి. ఓకే, తర్వాత ఇక్కడైతే 4 గ్రూప్స్ ఉంటాయి. ఓకే, 5 గ్రూప్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ 5 గ్రూప్స్ ఉంటాయి. ఓకే, ఆ మ్యూజిక్ తగ్గట్టు పెట్టినా నేను. నిలువవే వాళ్ళు కల డీజే ఉంటుంది, మనకు చూసారు కదా మీరైతే. ఓకే, సింపుల్గా దానిపైన గ్రూప్ పైన ట్యాప్ చేయండి. ఓకే, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇలా అయితే వస్తుంది. ఓకే, అయితే బీట్ మార్క్ నుంచి బీట్ మార్క్ జరుపుకోండి ఒక తక్కువ ఉంటే. ఓకే, ఇక్కడ అలర్ట్ మోషన్ అయితే ఉంటుంది. ఓకే, అలర్ట్ మోషన్ అయితే ఇచ్చిన మనకు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ కాలేదు కాబట్టి, ఎందుకంటే నేను HD ఫొటోస్ తీసుకుంటాను, మీకు చెప్తాను ఒక నిమిషం. మనకి ఫొటోస్ అయితే HD ఉంటాయి అన్నమాట. ఒకసారి మొత్తం బ్యాక్ వచ్చేస్తున్నా, మన గ్యాలరీలో చూసుకోవచ్చు. ఓకే, మనకి ఫుల్ HD ఉంటుంది అనమాట. ఓకే, బ్లర్ కాకుండా ఇట్లా. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క నిమిషం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూసుకోండి. ఓకే, నేను టెలిగ్రామ్లో ఈ ఫొటోస్ కావాలంటే ఇస్తాను, లేదంటే మీది ఏదైనా ఉంటే చూడండి, ఏదైనా ఉంటే పెట్టేసుకోవచ్చు మీ ఫొటోస్ కానీ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ బీట్ మార్క్ నుంచి బీట్ మార్క్ ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఇచ్చిన. ఓకే, డబుల్ బీట్ మార్క్ అయితే ఉంది కదా, అక్కడ దాకా అయితే మీరు ట్రిమ్ చేసుకోండి, అంతే చాలు. ఓకే, మనం ఎడిట్ చేస్తుంటే కొంచెం వెనకకు ముందరగా అవుతుంది, మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, ఎడిట్ గ్రూప్లో అయితే టచ్ చేస్తున్నా. ఇక్కడైతే అలర్ట్ మోషన్ ఉంది. అలర్ట్ మోషన్ అయితే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి కింద స్టార్ ఐకాన్ చేసుకోండి. మీకు నచ్చిన ఫోటో ఏదైనా పెట్టేసుకోండి. ఓకే, సంథింగ్ నేను ఈ ఫోటో పెట్టాలనుకుంటున్నాను, ఈ ఫోటో పెట్టేద్దాం. ఓకే, ఇలాగైతే ఉంటుంది. మనకైతే దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇది మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీరు జరుపుకోవచ్చు. ఓకే, ఇలా. ఓకే, ఇలాగైతే ఉంది. చూద్దాం ఎలా వచ్చిందో. ఒకవేళ చిన్న వేసుకున్నట్టు చిన్న వేసుకోండి. ఒక నిమిషం, ఇది పైకి పెట్టేద్దాం. ఓకే, చిన్న వేసుకున్నట్టు చిన్న వేసుకోవచ్చు. ఇక్కడ కింది నుంచి రైట్ సైడ్లో 2 డబ్బా ఉంది కదా, ఇలా అయితే చిన్న వేసుకోండి. మళ్ళీ ఆ టైల్స్ ఎఫెక్ట్ పైన ఇంకా హెడ్ వస్తుంది కదా, అది మాత్రం కనపడకూడదు, చూసుకోండి. ఓకే, ఓకే, ఇది ఇలా అయితే ఉంటుంది. ఇది అయితే ఇలాగైతే చేసుకోండి. ఇక్కడ ఇంకో 5 గ్రూప్స్ ఉంటాయి. ఈ 5 గ్రూప్స్లో మళ్ళీ ఇలా అడ్డం పెట్టేసిన. ఓకే, ఇది కూడా సేమ్ అంతే. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఓకే, ఇక్కడ బీట్ మార్క్ అయితే వేసుకోండి, ఎటు ఓపెన్ ఉంటుంది. ఓకే, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ వేరే ఫోటో ఏదైనా చేంజ్ చేసుకోండి. ఓకే, ఇది సపోజ్ ఇది ఉంది కదా, ఇది ఏంటంటే కొంచెం చిన్న వేసుకోండి, ఫేస్ కట్ అనేది అంత బాగా కనపడతలేదు కదా. ఓకే, ఇలాగైతే పెట్టేసుకోండి. మీకు దీంట్లో ఒకటి చెప్తాను మీకు. ఇక్కడైతే ఈ ఫోటో అయితే ఇవి మూవ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడైతే ఇవి ఉన్నాయి కదా, మూవ్ అవుతుంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడైతే ఇలా ఉంటుంది. ఓకే, తర్వాత ఇలాగైతే వచ్చేస్తుంది, బ్లర్గా వచ్చేస్తుంది, గోషన్ బ్లర్ ఉంటుంది. ఓకే, ఇదైతే ఇలాగైతే మూవ్ అవుతుంటుంది. ఓకే, ఇక్కడ నుంచి కొద్దిగా ఇలా అయితే తీసుకోండి మీరు, కొంచెం ఇటు సైడు. ఓకే, టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ అట్లా తీసుకోండి. ఓకే, ఇలా ఉంటుంది. దీంట్లో అయితే చేంజ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి మీకు ఏంటంటే ఈ అలర్ట్ మోషన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి మీరు ఫొటోస్ యాడ్ చేసుకోవడమే. ఓకే, ఫొటోస్ అయితే ప్లస్ ఐకాన్ చేస్తున్నా. ఓకే, ఇలా. ఓకే, ప్రతి ఒక్కటి ఇలాగే చేసుకోండి. ఇంకొక గ్రూప్ ఉంటుంది, నేను చెప్తాను. ఓకే, ఈ ఫోటో అయితే పెడదాం. ఓకే, ఇది పెద్దగా వచ్చింది కదా, మీరు ఏం చేస్తారంటే ఒకవేళ పెద్దగా ఉన్న ఫోటోలు ఉంటే ఫిల్ కంపోజిషన్ ఏరియా పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఒకవేళ అది కూడా సరిపోలేదంటే ఇక్కడ ఎడిట్ చేయబడి ఉంటుంది, కింద వై ఉంటుంది, వైలోకి వెళ్ళి ఇలాగైతే పెంచుకోండి. ఓకే, పెంచుకుంటే అదైతే వస్తుంది. మన ఫింగర్తో అయితే ఇప్పుడైతే అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఓకే,
ఇలా ఓకే నైస్ ఓకే కొద్దిగా టైల్స్ అనేది వస్తుంది కదా ఇలా అనమాట ఓకే ఇలాగైతే చేసుకోండి కొంచెం ఇది ఎఫెక్ట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్ట్రక్ అవుతుంది ఓకే అయితే ఇవన్నీ ఇలాగే పెట్టుకోండి ఇక్కడైతే ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇచ్చిన 7 సెకండ్ దగ్గర ఓకే ఈ గ్రూప్లో గ్రూప్ మీద టచ్ చేయండి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి ఇక్కడైతే మీరు పిక్స్ 2 పిక్స్ ఒకటే ఉండాలి ఓకే కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి నాకు ఆల్రెడీ ఉంది ఫోటో కాబట్టి మీకైతే ఇలా రాదు నేను వేరే ఫోటో పెట్టి చూపిస్తాను ఓకే సంథింగ్ ఏదైనా ఫోటో తీసుకుందాం ఓకే సంథింగ్ ఈ ఫోటో ఉందనుకోండి ఈ ఫోటో తీసుకుంటే ఇది సరిగా రాలేదు కాబట్టి ఫేస్ కట్ మంచిగా అనిపిస్తలేదు కాబట్టి దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఓకే ఇదే ఫోటో మళ్ళీ పైన కూడా పెట్టేసుకోవాలి ఓకే కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి నాకు ఫొటోస్ ఉన్నాయి కాబట్టి అది వచ్చింది కాబట్టి మీకైతే రావు ఓకే సేమ్ అదే పెట్టుకోండి ఓకే ఇప్పుడు చూడండి ఎక్సలెంట్ ఓకే ఇలా అనమాట ఒకసారి బ్యాక్ వద్దాం బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇదైతే చూసుకోండి ఓకే ఒక నిమిషం మన గ్రూప్ కదా కావాల్సింది ఓకే ఇదైతే ఇలా ఉంటుంది ఓకే మంచి ఎఫెక్ట్ అయితే మంచి సూపర్ ఉంటుంది ఇదైతే ఓకే ఇవన్నీ ఇలాగే చేసుకోండి ఇంతే ఉంటారు ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ మంచిగా ఇక్కడైతే ఫొటోస్ అయితే మీరు మళ్ళీ రిపీట్ పెట్టుకున్నా సరే ఓకే చూసుకోండి ఓకే అలర్ట్ మోషన్ అయితే ఇచ్చేసిన మీకైతే అలర్ట్ మోషన్లో మీకు ఏదైనా ఫోటో మీ ఇష్టం వచ్చింది ఫోటో పెట్టుకోవచ్చు ఓకే ఇలా అనమాట ఓకే ఫిల్ కంపోజిషన్ అనేది చేసుకోండి పెద్దగా ఉంటే ఫోటో ఓకే ఇంతే ఉంటారు ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి పైన షేర్ ఐకాన్ ఉంది కదా మంచి క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్